ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. 2-3 రోజుల నుంచి ఆదిలాబాద్లో ఖానాపూర్, అదేవిధంగా బొక్కలగూడ, ఈ ఖానాపూర్ చెరువు, అదే మిగతా కొన్ని చెరువుల పరిసర ప్రాంతాల పేద ప్రజలంతా కూడా హైడ్రా పేరుతో ఏదో సర్వే జరుగుతున్నది, మా ఇళ్లన్నీ కూలగొడతారు అని ఒక రకమైనటువంటి ఆందోళనతో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఉదయం కూడా ఖానాపూర్కు సంబంధించినటువంటి చాలా మంది నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు మా ఇళ్లన్నీ కూలగొడతారట అని చాలా మంది నాతో నేరుగా మాట్లాడినప్పుడు వారి ముందరనే నేను అధికారులకు మాట్లాడినా, అనుమతులు తీసుకొని కట్టుకున్నటువంటి వాళ్ళ ఇళ్లని మీరు ఏ రకంగా కూలగొడతారు? కానీ అధికారులు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఖానాపూర్ చెరువులో ఏదైతే ఎంక్రోచ్ అయిందో, ఎవరైతే చెరువుని ఆనుకొని ఇండ్లు కట్టుకున్నారో ఆ ఇండ్లు ఎన్ని ఉన్నాయనేది సర్వే చేస్తున్నామని చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకే సర్వే చేస్తున్నాం. కానీ లోపల ఉన్నటువంటి స్లాబ్లతో కూడినటువంటి ఇండ్లు కానీ లేదా మిగతా ఇండ్లు కానీ కూల్చే కార్యక్రమం అనేది మాకు అధికారికంగా ఇంకేం రాలేదు. కేవలం సర్వే మట్టుకు మాత్రమే చేయమని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు వారు చెప్పడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా ఆందోళన పడవద్దు. అసలు వాస్తవంగా ఆ చెరువుల గురించి కేవలం సర్వే మట్టుకు మాత్రమే మేము చేస్తున్నాం. ఎంతవరకు ఎంక్రోచ్ అయింది, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు సర్వే చేస్తున్నామని చెప్పారు. కానీ పేద ప్రజలు రూపాయి జమ చేసుకొని అన్ని అనుమతులు తీసుకొని వాళ్లకు 30-40 సంవత్సరాలుగా కరెంటు బిల్లులు తీసుకొని, ఇళ్ల ట్యాక్సులు తీసుకొని, ఇళ్లకు నంబర్లు ఇచ్చి చివరికి ఇళ్లు కట్టుకోవడానికి అనుమతులు కూడా ఇచ్చినట్టు చాలా మంది పేదలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఈ విషయం మీద నేను ఉన్నతాధికారులకు కూడా మాట్లాడడం జరిగింది.